యాక్సిడెంట్ మిస్టరీ. ఓకే. లాస్య నందిత చూడండి జస్ట్ ఆమెకు పెద్ద ఏజ్ కూడా లేదు. 37 ఇయర్స్ పాపం. చనిపోయింది. మొన్ననే ఎమ్మెల్యే అయ్యి కనీసం 2 నెలలే అయింది. 2 నెలల్లో ఆమెకు వరుసగా 3 ప్రమాదాలు. మూడో ప్రమాదంలో చనిపోయింది. ఇక లాస్య నందిత మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ప్రయాణిస్తున్న కారు మరో వాహనాన్ని ఢీకొట్టిందా లేక విధి ఆమెను వెంటాడిందా, అసలు ఏం జరిగింది, ఇది ప్రమాదమా మరేదైనా జరిగిందా అనే అనుమానాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. అది ప్రమాదమే, కాకపోతే ఇంతకుముందే పోలీసు వాళ్ళు కూడా చెప్పారు ఆమె వెళ్తున్నటువంటి కారు ఓఆర్ఆర్ మీదకి ఎక్కిన తర్వాత కొద్దిగా దూరం పోయిన తర్వాత ఒక ట్రక్కుని ఢీకొట్టిందంట బ్యాక్ సైడ్ నుంచి. అంటే డ్రైవర్ బాగా ఫాస్ట్గా ఉన్నట్టు మరి ఓవర్టేక్ చేయడానికి. నిజంగా ఓఆర్ఆర్ అంత పెద్దగా ఉంటుంది, ఎవరి లైన్లో వాళ్ళు పోతుంటారు. మరి డ్రైవరు నిద్రమత్తులో ఉన్నాడో ఏదో మరి అంత పొద్దున ఈయన పోయి ఆ ట్రక్కుని ఢీకొట్టిందంట. ఆ ఢీకొట్టి అదుపు తప్పి రైలింగ్ పోయి గుద్దుకున్నదట ఆ కారు. గుద్దుకొని పాపం ఆమె స్పాట్ డెడ్. అంటే కనీసం సీట్ బెల్ట్ పెట్టుకుంటే బతికేదేమో, ఆ సీట్ బెల్ట్ కూడా పెట్టుకోలే ఆమె. ఫ్రంట్ సీట్లో కూడా కాదు, బ్యాక్ సీట్లోనే ఉన్నది, సెకండ్ రోలో. కాకపోతే ఇక అంతే విధి, ఏమంటాం, ఆ టైంలో యాక్సిడెంట్ అవుతుందని ఆమె అనుకోలేదు. కాకపోతే సీట్ బెల్ట్ ఒకటి సేఫ్టీ ఎప్పుడైనా కానీ. అంటే ప్రమాదం మన తీవ్రతను అయితే తగ్గిస్తుంది, బతికే ఛాన్స్ని ఎక్కువ చేస్తుంది అందరు చెప్తుంటారు పోలీసులు. కానీ ఇక సీట్ బెల్ట్ అనేది ఏదో నేను బంధించినట్టు అని అనుకుంటారు, కానీ అది ఎప్పుడు తప్పు. వెనక కూర్చున్నా ముందర కూర్చున్నా కానీ సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల మన ప్రాణాలను మనం రక్షించుకునే వాళ్ళం అయితే అవుతాం. అంతేకాకుండా ఈ కార్ సేఫ్టీ మీద కూడా చాలా డౌట్లు వస్తున్నాయి. నిజంగా మారుతి కార్లలో కొంచెం సేఫ్టీ ఫీచర్స్ తక్కువ ఉంటాయి. అంటే మైలేజ్ విషయంలో కానీ, రీసేలు, ఇంకా సర్వీస్ విషయంలో కొంచెం బాగుంటుంది, యూజర్ ఫ్రెండ్లీ ఉంటుందని అందరూ దానికి వెళ్తారు. కానీ సేఫ్టీ విషయంలో మారుతి కార్లు అంత బెస్ట్ కాదని చాలామంది నిపుణులు చెప్తుంటారు. మరి అలాంటి కార్లో ఏమి ప్రయాణించింది, నిజంగా ఇప్పుడు అసలు ఏ కార్ బెస్ట్ అని కూడా చాలామంది సెర్చ్ కూడా చేస్తున్నారు. కొన్ని టాటా కార్లు ఉన్నాయి, మిగతా కార్లు. నిజంగా టాటా కార్లలో సేఫ్టీ ఫీచర్స్ చాలా బెస్ట్. అందులో 5 out of 5 రేటింగ్ వచ్చినటువంటి కార్లు టాటాలో చాలా ఉన్నాయి, నిజంగా మారుతిలో లేవు. మరి మారుతి సంస్థ కూడా దాని మీద కాస్త దృష్టి పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పటికైనా అల్టిమేట్ ప్రాణాలు పోయిన తర్వాత కార్ ఏం చేసుకుంటారు, ఎవరేం చేసుకుంటారు. కాబట్టి అవి రక్షించి వ్యవస్థలు సరే, మనం కొన్నిటిని మనం తప్పించుకోలేము. అంటే పోయి యాక్సిడెంట్ అవుతుంది, లేకుంటే అవతలోడు వచ్చి గుర్తాడు, దాన్ని మనం ఏం చేయలేం. కానీ అలాంటి టైంలో కాస్త సేఫ్టీ అనేది కల్పించగలిగితే బాగుంటుంది. నిజంగా మారుతి సంస్థ ఎంతో గొప్ప సంస్థ, కానీ మరి దీని మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదు అని వాళ్ళు ఆలోచించాలి. తక్కువ ధరలకు వాళ్ళు కార్లు ఇవ్వాలన్న తాపత్రయంతో ఇవన్నీ కూడా పక్కన పెడుతున్నారన్న విమర్శలు అయితే ఉన్నాయి. దాన్ని వాళ్ళు ఒకసారి అయితే ఓవర్ చెక్ చేసుకోవాలి. ఓకే, ఆ కార్ అంతా సేఫ్ కాదా అంటే నిజంగానే సేఫ్టీ రేటింగ్ అయితే ఆ కారుకు తక్కువ ఉందని ఇప్పుడు మనం సోషల్ మీడియాలో అయితే చర్చ జరుగుతుంది. ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. అంటే ఇక అనుమానాలు ఏం లేవు, కాకపోతే అక్కడ డ్రైవరు అతివేగము వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఆయన ఫాస్ట్గా వెళ్ళి గుద్దిండు, దాంతో ఆమె చనిపోయింది. ఏదైనప్పటికీ ఎవరు చేసిన తప్పైనా వాళ్ళ కుటుంబంలో మాత్రం తీరని విషాదం పట్ల కోలుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే 1 ఇయర్లోనే ఆల్రెడీ ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడే సాయన చనిపోయారు, ఆయన ప్లేస్లో ఈమె ఎమ్మెల్యే అయింది, ఈమె చనిపోయింది. అంటే మరి చూడండి, ఒక 1 ఇయర్లోనే మొన్ననే 19th రోజే ఆయన 1 ఇయర్ అయింది చనిపోయి. ఈరోజు 23rd, అంటే ఓన్లీ 4 days ఎక్కువైంది. అంటే 1 year 4 daysలోని ఈమె కూడా చనిపోయింది. ఓకే, ఏదేమైనప్పటికీ ఇక్కడ చూడండి, శరీరంలో ఎముకలు మొత్తం డ్యామేజ్ అయినాయట. నిజంగా అంటే ఆమె పక్కటెముకలు ఇరిగిపోయినాయంట, దవడ ఎముక ఇరిగిపోయిందంట, మెడ ఇరిగిపోయిందంట. అంటే మొత్తం అంటే ఆ ఫోర్సుకు ఆమె ఫాస్ట్గా లోపల గుద్దుకొని మొత్తం బాడీ డ్యామేజ్ అయిపోయి ఆమె చనిపోయిందట. కాకపోతే ముందల సీట్లో ఉన్న వాళ్ళకి ఏం కాలే, బహుశా వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకొని ఉన్నారేమో, వాళ్ళు సేఫ్గా బయటపడ్డారు. ఈమె సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, చనిపోయింది. ఓకే, ఇక్కడ చూడండి అందరూ వచ్చారు. కేసీఆర్ వచ్చిండు, ఇక్కడ రేవంత్ రెడ్డి, అందరూ చాలామంది వచ్చారు. వాళ్ళ కుటుంబాన్ని ఇక్కడ అందరూ పరామర్శిస్తున్నారు. ఇక్కడ చూడండి కవితక్క, వీళ్ళందరూ కూడా. ఓకే, ఏదేమైనప్పటికీ ఇక ఇంకా బాబా దగ్గరికి కూడా వెళ్ళారు అని కూడా ఒకటి వస్తుంది. అంటే ఆమె వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి, బహుశా ఏమైనా పూజలు చేయించడానికి వెళ్ళిరేమో. మరి ఏం జరిగిందనేది మనకి ఇంకా పూర్తిగా ఇక్కడ చూడండి కేసీఆర్తో ఉన్నప్పటి ఫోటో ఇక్కడ కనిపిస్తుంది. మన కేసీఆర్తో ఉన్నప్పటి ఫోటో. ఇంకా చూడండి ఆమె కారు ఎంత డ్యామేజ్ అయింది చూడండి, ఇక్కడ చూడండి.
మొత్తం డ్యామేజ్ అయిపోయింది కారు. ఇగో ముందలి భాగం మొత్తం మొత్తం దెబ్బతినిపోయింది. ఆమె ఇక్కడ సెకండ్ సీట్‌లో ఈ సెకండ్ రోలో ఆమె కూర్చున్నట్టున్నారు. ఇక్కడనే అటు సైడే కూర్చున్నట్టురు. అట్టే గుద్దింది. కాకుంటే ఆ ఫోర్స్‌కు ఆమె గుద్దుకున్నప్పుడు అక్కడ ఆ ఫోర్స్ అంటే 100 కిలోమీటర్స్ ఫాస్ట్‌లో ఉన్నప్పుడు ఆమె అటు ఇటు అయ్యుంటారు. ముందల సీట్‌కి పోయి గుద్దడము, ఆ తల పోయి పైకి తగలడము, వెనక్కి పోయి పడడం. ఆ స్పాట్ వితిన్ సెకండ్స్‌లో ఇంత మూవ్‌మెంట్ వచ్చే వరకు లోపల ఉన్నటువంటి బాడీ పార్ట్స్ మొత్తం ఖరాబ్ అయితాయని, మామూలుగా యాక్సిడెంట్లు అయినప్పుడు అట్లే ఇంటర్నల్ గాయాల వల్లనే ఎక్కువ మంది చనిపోతారని చెప్తారు. ఇంక బయటికి గాయాలు కనిపియకుండా ఇంటర్నల్ అయినటువంటి గాయాలతోనే వాళ్ళు చనిపోతుంటారు. ఇక చూడండి ఇది కూడా ఘోరంగా దెబ్బతిన్నది. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది చూడండి కారు. ఇగో ఏం లేదు, మొత్తం తుక్కు తుక్కు అయిపోయింది. ఇక్కడ ముందలి పార్ట్ మొత్తం పోయింది ఇక్కడ మొత్తం. ఇంకో ఇక్కడ కేటీఆర్ మొన్ననే ఆమెకి యాక్సిడెంట్ అయిన తర్వాత మన నల్గొండ సభకు పోయి వస్తుంటే యాక్సిడెంట్ అయింది కదా, పోయి పరామర్శించినట్టు. ఇక్కడ ఆ ఫోటోనే ఇది, ఆమె పెట్టినటువంటి ఫోటో అది. కనీసం మన యాక్సిడెంట్ అయినప్పుడైనా డ్రైవర్ని మార్చడమో లేకుంటే కొంచెం మంచి కార్లో వెళ్ళడమో అవి చేసి ఉంటే ఆమె బతికేదేమో.